జీవ భౌగోళిక రసాయనిక వలయాలు. జీవ భౌగోళిక రసాయనిక ఇది మనం గమనించినట్లయితే ఈ పేరులో జీవులు, భూమి, భౌగోళిక రసాయనిక వలయాలు అంటే వలయం ఒక సైక్లిక్గా జరిగేటటువంటి చర్యలు, చక్రీయంగా జరిగేటటువంటి చర్యలు. ఈ చక్రం అనేది వేటి మధ్యలో జరుగుతూ ఉంది. జీవులు, భూమి, రసాయనాలు. ఇంతకుముందు అధ్యాయాల్లో మనం తెలుసుకున్నాం, భూమి నుండి అనేక రకాలైన లవణాలు, పోషకాలు అంటే రసాయనాలు జీవుల్లోకి ప్రవేశిస్తాయి. ఈ రసాయనాలు జీవుల యొక్క పెరుగుదలకి, అభివృద్ధికి దోహదపడతాయి. జీవులు మరణించిన తరువాత తిరిగి ఆ రసాయనాలు నేలలో కలిసిపోతాయి. ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జీవ, నిర్జీవ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అంటే భూమిలో ఉండేటటువంటి అనేక పదార్థాలు, కర్బన పదార్థాలు కానీ అకర్బన పదార్థాలు కానీ జీవుల్లోకి ప్రవేశించడం, జీవుల్లో ఉండేటటువంటి పదార్థాలు తిరిగి భూమిని చేరుకోవడం, ఈ మధ్యలో కొన్ని పదార్థాలు గాలిలోకి కానీ నీటిలోకి కానీ చేరుకోవడం, తిరిగి గాలి నుండి మళ్ళీ జీవుల్లోకి కానీ నీటి నుండి మళ్ళీ జీవుల్లోకి కానీ లేదా జీవుల నుండి భూమికి చేరుకోవడం. ఈ రకంగా అనేక వలయాలు అనేవి స్థాపించబడుతున్నాయి. ఈ వలయాల ద్వారా పదార్థాలు అనేవి ఒక చోట నుంచి మరొక చోటకి, ఒక చోట నుంచి మరొక చోటకి మార్పు చెందుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ప్రకృతిలో సహజంగా ఈ పదార్థాలు ఒక జీవుల నుండి లేదా జీవుల నుంచి నిర్జీవులకు కానీ, నిర్జీవాంశాల నుంచి జీవులకు కానీ వచ్చినప్పటికీ తిరిగి వాటి యొక్క యథాస్థానానికి వచ్చి ఒక సమతౌల్యత ఏర్పడేలాగా ప్రకృతి సిద్ధమైనటువంటి విధానం అనేది ఉంటుంది. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా వీటి సమతౌల్యతను ఇది కాపాడుతూ ఉంటుంది. పదార్థాలు ఒక రూపంలోంచి మరొక చోటుకు వెళ్ళినా తిరిగి మళ్ళీ చేరుకునే విధంగా ఏర్పాట్లు అనేవి సహజ సిద్ధంగా చేయబడ్డాయి ప్రకృతిలో. అందుచేత ఇదంతా సహజంగా జరిగేటటువంటి చర్య. దీర్ఘకాలం, చాలా ఎక్కువ సమయం పడుతుంది. లాంగ్ రన్లో ఇవన్నీ మెల్లిగా జరిగేటటువంటి చర్యలు. కొన్ని సందర్భాల్లో సడన్గా జరుగుతాయి. అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా సంభవించినప్పుడు హింసాత్మకంగా కానీ ఈ రకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. అంటే ప్రకృతి సమతౌల్యతను సరిచేయడానికి, సర్ది పెట్టడానికి ఒక్కొక్కసారి ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం ద్వారా కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ చక్రాలు సహజంగా జరగకుండా మానవ ప్రమేయంతో, మనిషి వీటిలో ప్రమేయం కల్పించుకోవడం ద్వారా ఏవైనా మూలకాలు, ఏవైనా పదార్థాలు ఒకచోట ఎక్కువగా గుమిగూడిపోతే, పేరుకొని పోతే అసహజమైన స్థితి ఏర్పడుతుంది. దీన్నే మనం కాలుష్యం అంటున్నాం. ఉదాహరణగా గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ శాతం 21, కార్బన్ డయాక్సైడ్ శాతం 0.4% లేదా 0.3% కార్బన్ డయాక్సైడ్ ఉంది. మరి గాలిలో ఉండేటటువంటి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు అది మొక్కలు తీసుకుంటాయి, ఇతరితర జీవులు తీసుకుంటాయి. సహజంగా ప్రకృతిలో ఏమవుతుంది, కార్బన్ డయాక్సైడ్ స్థాయి స్థిరీకరించబడుతుంది. ఆక్సిజన్ మనం నిరంతరం తీసుకుంటానే ఉన్నాం గాలిలో, అయినా 21% ఉంది. ఎలా ఉంది? కొత్తగా ఆక్సిజన్ వచ్చి గాలికి చేరుతూ ఉంది. అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా మనం వినియోగించుకోబడుతున్నటువంటి వనరు తిరిగి పునరుద్ధరించబడుతోంది. రెన్యువల్ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తుంది సహజ సిద్ధంగా. అయినప్పటికీ మనం అనేక రకాల టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ను మండించి గాల్లోకి వదులుతూ ఉన్నాం. భూమి మీద దొరికిన ప్రతి కార్బన్ పదార్థాన్ని మనం మండిస్తూ ఉన్నాం. తద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి కార్బన్ మొనాక్సైడ్, డయాక్సైడ్లు గాలిలోకి ప్రవేశిస్తున్నాయి. అయినప్పటికీ ప్రకృతిలో ఉన్న వివిధ విధానాల ద్వారా, ప్రక్రియల ద్వారా తిరిగి ఆ కార్బన్ డయాక్సైడ్ వేరే రూపంలోకి మార్చబడి సమతాస్థితి ఏర్పరచబడుతుంది. కానీ కొంతకాలానికి మనం ఈ చర్యలను, మానవ చర్యలను అధిక మొత్తంలో చేయడం ద్వారా, అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేయడం ద్వారా గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం. తద్వారా వేడెక్కుతుంది భూమి. ఈ రకంగా ఒక మూలకం అనేది, ఒక పదార్థం అనేది ఒక చోట పేరుకుని పోయింది. కార్బన్ డయాక్సైడ్ గాలిలో ఎక్కువగా పేరుకుని పోయింది. ప్రకృతికి కొంత శక్తి ఉంది దాన్ని శుభ్రం చేయడానికి, దాన్ని సమతాస్థితి చేయడానికి. ఆ ప్రకృతి చేసే ప్రయత్నాన్ని మించి మనం దాన్ని, ఆ మూలకాన్ని గాలిలోకి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో అధికంగా పేరుకుపోతే దాన్ని మనం కాలుష్యం అని చెప్తాం.
ఈ రకంగా ప్రకృతిలో సహజంగా ఈ రెన్యువల్ ప్రాసెస్, పునరుద్ధరణ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. మూలకాలు ఒక చోట పేరుకుని పోకుండా అవన్నీ కూడా ఈ జీవ భౌగోళిక రసాయనిక వలయాల ద్వారా తిరిగి వాటి యొక్క స్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. జీవులు పర్యావరణం మధ్యలో పోషకాల మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. జీవులకు పోషకాలు కావాలి, పర్యావరణం నుంచి తీసుకుంటాయి. నీటి నుంచి కొన్ని పోషకాలు తీసుకుంటాయి, నీటి నుంచి కొన్ని మూలకాలు కావాలి, హైడ్రోజన్, ఆక్సిజను. గాలి నుంచి ఆక్సిజన్ కావాలి, మొక్కలకైతే గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నేల నుండి నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ కావాలి. ఈ రకంగా గాలి, నీరు, నేల వీటి నుంచి వివిధ రకాల పోషకాలను, మూలకాలను జీవులు తీసుకుంటాయి. తిరిగి జీవుల నుండి ఇవన్నీ కూడా పర్యావరణానికి చేరతాయి. ఈ చేరేటటువంటి ప్రక్రియలన్నీ కూడా చక్రీయంగా ఉంటాయి, చక్రాల్లాగా, వలయాల్లా ఉంటాయి. వీటిలే మనం జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అంటున్నాం. సాధారణంగా జీవ భౌగోళిక రసాయనిక వలయాలంటే శాస్త్రవేత్తలు నైట్రోజన్ వలయము, కార్బన్ వలయము, ఆక్సిజన్ వలయం గురించి చెప్తారు. నైట్రోజన్ వలయం అంటే గాలికి, నేలకి, జీవులకి సంబంధించింది. కార్బన్ వలయం కూడా అంతే, ఆక్సిజన్ వలయం. అయితే ఇక్కడ జలచక్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. జలచక్రాన్ని కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం? జలచక్రంలో అంటే నీటిలో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్ కూడా మన యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయి, తిరిగి వాతావరణంలోకి వెళ్తున్నాయి. అందుచేత దీన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది, జలచక్రం గురించి కూడా. అంటే ఈ అధ్యాయంలో మనం చర్చించుకోబోతున్నటువంటి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు ఏవంటే జలచక్రము, నైట్రోజన్ వలయము, కార్బన్ వలయము, ఆక్సిజన్ వలయము. ఇవన్నీ సహజంగా మూలకాలు, నిర్జీవ పదార్థాలు పర్యావరణం నుంచి జీవులకి, జీవుల నుంచి పర్యావరణానికి ఏ విధంగా చక్రీయంగా ఒక చోట నుంచి మరొక చోటకి సరఫరా అవుతూ సమతౌల్యతను ఏర్పాటు చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ అధ్యయనం చేయబోతున్నాం. ముందుగా మనం జలచక్రం గురించి తెలుసుకుందాం. ఈ జలచక్రంలో నీరు ఏ విధంగా పర్యావరణం నుండి జీవులు, జీవుల నుండి పర్యావరణానికి చేరుతుందో ఇక్కడ మనం తెలుసుకుంటాం. అయితే ముందుగా మనకి నీరు అనేది ఒక ముఖ్యమైన సహజ వనరు. ఇందులో మనకు ఉపయోగపడేటటువంటి, మనకు అవసరమైనటువంటి నీరు ఎంత శాతం ఉంది? భూమి మీద చాలా భాగం నీటితో కప్పబడి ఉందని మనకి తెలుసు. అయితే ఇందులో 97% ఉప్పు నీరుగా ఉంది సముద్రాల రూపంలో. కేవలం 3% మాత్రమే మంచినీరు అనేది భూమి మీద లభ్యత ఉంది. ఈ 3%లో కూడా 2% మంచు రూపంలో ఉంది. హిమాలయ పర్వతాలు మొదలైనటువంటి మంచు పర్వతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మంచు రూపంలో 2% నీరు అనేది ఉంది. ఇక మిగిలిన 1% నీటిలో కూడా ఇందులో 0.5% భూగర్భ జలం కింద ఉంది. అంటే భూమిలో ఉండేటటువంటి నీరు కింద నిల్వ చేయబడి ఉంది. అందుచేత మనకు అందుబాటులో ఉండేటటువంటి మిగిలిన నీటిలో కూడా 0.005% జీవుల యొక్క శరీరాల్లో ఉంటుంది. మన శరీరంలో దాదాపు 60 నుండి 70% నీరే ఉంటుంది. మన కణాలలో నీరు ఉంటుంది. అలాగే అనేక రకాల మొక్కలు కానీ, జీవులు, ఇతర పళ్ళు, ఫలాలు ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ నీటితో నిండి ఉంటాయి. జీవుల యొక్క దేహాల్లో కూడా నీరు అనేది ఉంటుంది. అది 50%కి మించి, అంటే మన శరీరంలో దాదాపుగా 70% నీరు అనేది ఉంటుంది. నీరు చాలా ఆవశ్యకమైనటువంటి వనరు. మన శరీరంలో జీవక్రియలు జరగాలి అంటే నీరు అవసరం. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే నీరు అవసరం. ఈ ఆహారం నుండి శక్తి విడుదల అవ్వాలంటే నీరు అవసరం. అలాగే శ్వాసక్రియ, ఏ విధమైన జీవక్రియకైనా సరే నీరు అనేది శరీరంలోకి అవసరం అవుతుంది. అదేవిధంగా మనం ఆహారం తీసుకున్న తర్వాత, జీర్ణమైన తర్వాత శరీరంలో ఉత్పత్తి అయిన వ్యర్థాలన్నీ కూడా బయటికి పోవాలంటే నీరు అవసరం. రక్తం ప్రసరణ జరగాలంటే నీరు అవసరం. ఈ రకంగా నీరు లేకపోతే జీవులు మనుగడ సాగించడం అనేది జరగనిది. అలాగే మొక్కల్లో కూడా అవి ఆహారాన్ని తయారు చేయాలంటే నీరు అత్యవసరం. నీటిలో ఉండేటటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ వీటిని వినియోగించుకుని, గాలిలో ఉండే కార్బన్ను వినియోగించుకుని మొక్కలు కార్బోహైడ్రేట్లను తయారు చేస్తాయి. ఇది ప్రాథమికమైనటువంటి ఆహారపు వనరు, ఈ కార్బోహైడ్రేట్లు. ఈ విధంగా మొక్కలు చేసిన కార్బోహైడ్రేట్లు ఇతర జంతువులు, మనుషులు మొత్తం అందరూ కూడా వీటి మీద ఆధారపడి ఉంటారు. అందుచేత నీరు అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వనరు. ఇప్పుడు మనం నీరు జీవులకు ఎంత అవసరమో తెలుసుకున్నాం. జీవుల యొక్క శరీరాల్లో నీరు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జీవులు నీటిని ఎక్కడి నుంచి పొందుతూ ఉన్నాయి? నదులు, చెరువులు, అలాగే భూగర్భం, బావులు, గొట్టపు బావులు, వీటి నుంచి మంచినీరు జీవులు పొందుతూ ఉన్నాయి, మొక్కలు కానీ, జంతువులు కానీ. అయితే వీటి శరీరంలో నీరు అనేది వివిధ జీవక్రియలకు ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ కానీ, శ్వాసక్రియ కానీ, విసర్జన క్రియ కానీ, ప్రతి క్రియకు కూడా. అయితే ఈ జీవుల యొక్క శరీరంలో ఉన్నటువంటి నీరు అవి వాటి జీవక్రియలకు ఉపయోగించుకోగా మిగిలిన నీరు వాటి శరీరం నుంచి తిరిగి బయటికి పర్యావరణంలోకి వస్తుంది.
మొక్కల్లో అయితే అవి తీసుకున్న నీటిలో చాలా శాతం బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ట్రాన్స్పిరేషన్ ద్వారా గాలిలో కలుస్తుంది. జంతువులు కూడా, మనం కూడా శ్వాసించేటప్పుడు మన శ్వాసలో ఆవిరి, నీరు బయటికి రావడాన్ని గమనిస్తాం. వేడిగా ఉన్నప్పుడు మన శరీరం నుండి స్వేదం బయటికి రావడాన్ని గమనిస్తాం. ఈ రకంగా మనం కూడా నీటిని కోల్పోతూ ఉంటాం. ఇలాగా జీవుల దేహాల్లోంచి నీరు అనేది వాతావరణం అంటే గాలిలోకి చేరడాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా ఈ నదులు, చెరువుల్లో ఉన్నటువంటి అధికమైనటువంటి నీరు ఈ నదుల్లోంచి ఎక్కడికి ప్రవహిస్తూ ఉంది? సముద్రంలోకి చేరుకుంటూ ఉంది. సముద్రంలో ఉన్న నీరు కూడా సూర్యకాంతి వల్ల ఆవిరవ్వడం అంటే ఎవాపరేషన్ అనేటటువంటి చర్య ద్వారా ఈ ఆవిరి అనేది గాలిలోకి కలుస్తుంది. అందుచేత గాలిలో నీటి ఆవిరి అనేది పేరుకుని పోతుంది. ఈ నీటి ఆవిరి చల్లబడడం ద్వారా, కండెన్సేషన్ జరగడం ద్వారా, ఘనీభవించడం ద్వారా ఈ నీటి ఆవిరి మేఘాల రూపంలో, మేఘాలు చల్లబడి వర్షం రూపంలో, ఈ మేఘాలు ప్రెసిపిటేషన్ ద్వారా వర్షం రూపంలో తిరిగి నదులు, చెరువుల్లో కురవడం అనేది జరుగుతుంది. మళ్ళీ నదులు, చెరువుల నుంచి జీవులు. కొన్ని సందర్భాల్లో ఈ నదులు, చెరువుల నీరు భూగర్భ జలం కింద కూడా చేరుతుంది. భూగర్భ జలం, ఈ భూగర్భ జలం కూడా తిరిగి సముద్రంలోకి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ భూగర్భ జలం అక్కడక్కడ కొద్దిగా పైకి రావడం జరుగుతుంది ఓటల రూపంలో. దీన్నే మనం బావులని, గొట్ట బావులని చెప్తాం. ఈ భూగర్భ జలం కూడా తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. నదులు, చెరువుల్లో ఉండే అధికమైన నీరు కూడా తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. ఈ రకంగా ఒక చక్రీయంగా, ఒక చక్రంగా నీరు అనేది ఈ రకంగా జీవుల నుండి పర్యావరణం నుండి జీవుల్లోకి మారుతూ ఉంటుంది. ఈ జలచక్రం యొక్క ప్రాముఖ్యత జీవుల కోణంలో మనం కనుక చూసినట్లయితే, ప్రతి జీవి యొక్క మనుగడకు, దాని యొక్క వివిధ రకాల జీవక్రియలకు నీరు అనేది అవసరం. వివిధ రకాల రసాయనాలు నీటిలో కలిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవన్నీ జీవుల యొక్క కణాల్లోకి సరఫరా చేయబడతాయి. అలాగే జీవుల కణాల్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా ఈ నీరు కరిగించుకుంటుంది కాబట్టి వాటి యొక్క శరీరం నుండి ఆ వ్యర్థాలను బయటికి తొలగించడంలో కూడా నీరు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాం. నీరు అది సార్వత్రిక ద్రావణి, అందులో అనేక రకాల పదార్థాలు అనేవి నీటిలో కరుగుతాయి. అలాగే ఇక్కడ ఇంకో కోణంలో చూస్తే ఈ నదులు, చెరువుల్లోంచి పారేటటువంటి నీరు ఏదైతే ఉందో ఇది నేల మీదగా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేటప్పుడు నేలలో ఉన్నటువంటి పోషకాలను దాంట్లో కరిగించుకొని సముద్రంలోకి పోతుంది. అలాగే నేలలో ఉండేటటువంటి విష పదార్థాలను కూడా దాంట్లో కరిగించుకొని సముద్రంలోకి పోతుంది. ఇవన్నీ ఈ మూలకాలు, ఈ పదార్థాలన్నీ కూడా సముద్రంలోకి నిల్వ చేయబడుతూ ఉన్నాయి. ఇవి సముద్రం నుంచి, సముద్రంలో ఉండేటటువంటి జీవులు, చేపలు కానీ ఇతర జీవులు కానీ పోషకాలను కొంతవరకు వినియోగించుకుంటాయి. మిగిలినటువంటి పోషకాలు అందులోనే ఉండిపోతాయి సముద్రంలో. ఈ సముద్రంలో ఉండే పోషకాలు తిరిగి భూమికి చేరుకోవడానికి చాలా కాలం పడుతుంది సహజ సిద్ధంగా జరగాలి అని అంటే. అందుచేత వర్షపు నీటి ద్వారా ఇవన్నీ కూడా సముద్రంలోకి తీసుకుని పోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఈ జలచక్రంలో ఏమవుతుందంటే కొన్ని రకాల విషవాయువులు ఏవైతే ఆవిరితో పాటు లేదా ఆవిరిలాగా గాలిలో కలుస్తాయో, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి పదార్థాలు, ఇవన్నీ కూడా వర్షం కురిసేటప్పుడు ఈ గాలిలో ఉన్నటువంటి పదార్థాలు వర్షపు నీటితో చర్య జరపడం ద్వారా ఆమ్ల వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది గాలి కాలుష్యం వల్ల జరుగుతుంది. అంటే గాలిలోకి విడుదలైనటువంటి రసాయనిక వాయువులు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ మొదలైనవి వర్షపు నీటితో చర్య జరిపి ఆమ్ల వర్షాలకు దారితీస్తున్నాయి. ఈ ఆమ్ల వర్షాలు కనుక భూమి మీద పడితే భూమి యొక్క స్వభావం అనేది దెబ్బతిని దాని సారం తగ్గి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇవి జలచక్రానికి సంబంధించిన విషయాలు. ఇక్కడ మనం ఈ యొక్క మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది నీరు, H2O, నీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి జీవులకు చాలా ముఖ్యమైనవి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొక్కల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లోని కార్బన్తో కలిసి కార్బోహైడ్రేట్లుగా రూపాంతరం చెందుతుంది. అందుచేత ఈ మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది జీవులకు ఈ జలచక్రం ద్వారా సరఫరా చేయబడి తిరిగి వాటి శరీరం నుంచి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నైట్రోజన్ వలయం, నైట్రోజన్ సైకిల్ అనేది అతి సంక్లిష్టమైనటువంటి జీవ భౌగోళిక రసాయనిక వలయం. అయితే ఇది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి వలయం కూడా. ఎందుకంటే జీవుల యొక్క పెరుగుదల, జీవుల శరీరాల్లో వివిధ రకాల జీవక్రియలకు ఈ ప్రోటీన్లు, మాంసకృతులు అనేవి అవసరం అవుతాయి. ఈ మాంసకృతులు కానీ జీవుల యొక్క కేంద్రకంలో ఉండే కేంద్రక ఆమ్లాలు కానీ తయారీ అవ్వాలంటే జీవులకు నత్రజని, నైట్రోజన్ అనేది చాలా అవసరం. జీవులు ఈ నత్రజని ఎక్కడి నుంచి పొందుతాయి? ఇది
ఎక్కడ లభిస్తుంది? నత్రజని అనేది గాలిలో అధిక మొత్తంలో ఉండేటటువంటి మూలకం. ఇది ఒక జడ రూపంలో ఉంటుంది. అంటే నత్రజని గాలిలో 78% ఉంది. కానీ జీవులు, జంతువులు కానీ మొక్కలు కానీ గాలిలో ఉండేటటువంటి నత్రజనిని వినియోగించుకోలేవు. నేరుగా వినియోగించుకునే సౌలభ్యం లేదు. ఎందుకంటే నత్రజని N2 రూపంలో ఉంటుంది. ఈ రూపంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు కానీ జంతువులు కానీ నేరుగా వినియోగించుకోవడానికి వీలు లేదు, వినియోగించుకోలేవు. మరి నత్రజని ఈ యొక్క మొక్కలు జంతువులకు ఏ విధంగా అందుతూ ఉంది? మొక్కలు జంతువుల మనుగడ కానీ అవి పెరుగుదల కానీ వాటి యొక్క జీవక్రియలు కానీ పూర్తిగా నత్రజని ఆధారితమైనటువంటి అణువుల మీద ఆధారపడి ఉన్నాయి. అయితే మరి అటువంటి పదార్థాలు నత్రజని సంబంధితమైన ఈ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, మాంసకృతులు, కేంద్రక ఆమ్లాలు ఇవన్నీ తయారవ్వాలంటే నత్రజని మరి ఏ విధంగా అందుతూ ఉంది? మొక్కలు నత్రజనిని నేల నుండి గ్రహిస్తాయి. ఏ రూపంలో? నైట్రేట్ల రూపంలో, లవణాల రూపంలో, నత్రజని లవణాల రూపంలో, నత్రజని ఇతర పదార్థాల సమ్మేళనం రూపంలో మొక్కలు వాటి వేర్ల సహాయంతో నేల నుంచి గ్రహిస్తాయి. మరి నేలలోకి నత్రజని ఎలా వస్తుంది? గాలిలో ఉండేటటువంటి నత్రజని స్థాపన అనే ప్రక్రియ ద్వారా వస్తుంది. అంటే ఈ నత్రజని వలయం గాలిలో ఉన్నటువంటి నత్రజనిని నేలలో మొక్కలు వినియోగించుకోవడానికి వీలైన రూపంలో మారుస్తుంది. ఈ వలయంలో గాలిలో ఉండే నత్రజని నేలలోకి రావడానికి రైజోబియం వంటి సూక్ష్మజీవులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. సూక్ష్మజీవుల వల్ల, కొన్ని రకాలైనటువంటి వాతావరణ మార్పుల వల్ల ఈ గాలిలో ఉండే నైట్రోజన్ అనేది నేలలోకి చేరడం జరుగుతుంది. నేలలో నుండి మొక్కల శరీరాల్లోకి ఇది వస్తుంది. మొక్కల శరీరాల నుండి జంతువుల శరీరాల్లోకి, తద్వారా మనుషుల శరీరాల్లోకి రావటం అనేది జరుగుతుంది. ఈ రకంగా మన దేహాల్లో అతి ముఖ్యమైనటువంటి ఈ మాంసకృతులు, ఎంజైమ్లు, న్యూక్లిక్ ఆమ్లాలు ఇవన్నీ ఏర్పడడానికి అవసరమైన నైట్రోజన్ అనేది మనకి మొక్కల నుండి లభిస్తుంది. మొక్కలకు నేల నుండి లభిస్తుంది. నేలలోకి గాలి నుండి లభిస్తుంది. తిరిగి మన దేహాల్లో ఉన్నటువంటి ఈ నత్రజని అంతా కూడా తిరిగి మళ్ళీ నేలకు చేరుకుంటుంది. అయితే ఇదంతా కూడా ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఈ నైట్రోజన్ వలయం అనేది అతి సంక్లిష్టమైనటువంటి, చాలా పొడవైనటువంటి వలయం. ఎన్నో రకాల దశలు ఇందులో ఉంటాయి. ఇది వివిధ దశలతో కూడుకున్నటువంటి వలయం. ఈ వలయంలో ముఖ్యంగా గాలిలో ఉండేటటువంటి నత్రజని అనేది స్థాపన జరుగుతూ ఉంది. రెండవది నత్రజని వలయం. నత్రజని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం. ప్రాముఖ్యత అలాగే నత్రజని వలయంలో వివిధ దశలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ దశలను గురించి చూద్దాం. ఇందులో నత్రజని స్థాపన, మొదటిగా మనం నైట్రోజన్ స్థాపన గురించి తెలుసుకుందాం. స్థాపన అంటే గాలిలో నత్రజని N2 రూపంలో ఉంది, జడ రూపంలో ఉంది. దీన్ని మొక్కలు కానీ జంతువులు కానీ నేరుగా వినియోగించుకోలేవు. ఈ గాలిలో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ నేలలోకి చేరడాన్ని నత్రజని స్థాపన అంటారు. ఇది ఎలా జరుగుతుంది? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, కొన్ని రకాల బ్యాక్టీరియా, నైట్రోజోమోనాస్, రైజోబియం వంటి బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, ఈ సూక్ష్మజీవులు వాటి కణాల పోషణ కోసం, వాటి జీవనం కోసం గాలిలో ఉండే నత్రజనిని నైట్రేట్ల రూపంలో మార్చుకుని వాటి శరీరంలో నిల్వ ఉంచుకుంటాయి. కానీ వాటి జీవితకాలం చాలా చిన్నది. అవి చనిపోయిన తర్వాత అవి నిల్వ ఉంచుకున్న పదార్థాలు నేలలో కలిసి మొక్కలకు అందుబాటులో వస్తాయి. దీన్నే నైట్రోజన్ స్థాపన అని మనం చెప్తాము. ఇందులో నైట్రోజోమోనాస్ బ్యాక్టీరియాలు విడిగా బతకగలుగుతాయి. రైజోబియం బ్యాక్టీరియాలు మొక్కల యొక్క వేర్లలో సహజీవనం చేస్తూ గడుపుతాయి. ముఖ్యంగా లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి, చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కల యొక్క వేర్లపై ఉండే బొడిపల్లో రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా నివాసం ఉండి ఇది సహజీవనం ద్వారా మొక్కలకు కావలసిన పోషకాలు అందించి దానికి కావలసిన పదార్థాలు పొందుతుంది. ఈ రైజోబియం కానీ నైట్రోజోమోనాస్ కానీ గాలిలో ఉండేటటువంటి నైట్రోజన్ను నైట్రేట్ల రూపంలో స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఇది నైట్రోజన్ స్థాపన. అలాగే భౌతికంగా ప్రకృతిలో జరిగే కొన్ని చర్యల వల్ల కూడా, కాంతి చర్య వల్ల కూడా గాలిలో ఉండేటటువంటి నైట్రోజన్ నేలలో స్థాపించబడుతుంది. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఈ సందర్భాల్లో గాలిలో ఉండేటటువంటి నైట్రోజన్ నైట్రేట్ల రూపంలో నేలలోకి చేరుతుంది. దీన్నే మనం నైట్రోజన్ స్థాపన అని చెప్తున్నాం.
రెండవది నత్రీకరణము, నైట్రిఫికేషన్. ఇందులో నైట్రేట్లు ఏవైతే ఏర్పడ్డాయో ఇవి వినత్రీకరణ బ్యాక్టీరియా, డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా, వినత్రీకరణ బ్యాక్టీరియా ద్వారా అమోనియాగా మారుతుంది. ఈ అమోనియాగా మారినటువంటిది కొన్ని రకాల బ్యాక్టీరియాల చర్యల ద్వారా నైట్రైట్ల రూపంలోనూ నైట్రేట్లుగాను మారుతుంది. ఇక్కడ ముఖ్యంగా నైట్రోజోమోనాస్ అనేటటువంటి బ్యాక్టీరియా అమోనియాని నైట్రేట్లుగాను, నైట్రోబ్యాక్టర్ అనేటటువంటి బ్యాక్టీరియా అమోనియాను నైట్రేట్గాను మారుస్తుంది. ఈ మార్పులను మనం నత్రీకరణ అని చెప్తాం రెండవ దశలో. తర్వాతది స్వాంగీకరణం అంటే ఎసిమిలేషన్. గాల్లో ఉండేటటువంటి నైట్రోజన్ నైట్రేట్ల రూపంలో భూమికి చేరింది, తిరిగి అమ్మోనియా రూపంలోనూ నైట్రేట్ల రూపంలోనూ మారింది. ఈ నైట్రేట్ల రూపంలోనూ అమ్మోనియా రూపంలో ఉన్నవి మొక్కలు సులువుగా శోషణ చేసుకోగలిగేటటువంటి రూపాలు. అంటే అవి దాన్ని వినియోగించుకోవటం, ఈ పదార్థాలు ఆ మొక్కల యొక్క శరీరాల్లోకి ప్రవేశించడాన్ని మనం స్వాంగీకరణం అంటున్నాం, ఎసిమిలేషన్. ఈ నైట్రైట్లు, అమ్మోనియా ఇవన్నీ కూడా మొక్కల శరీరాల్లోకి వెళ్తాయి. మొక్కల్లో వివిధ రకాల మాంసకృతులు కానీ, కేంద్రక ఆమ్లాలు కానీ, ఎంజైమ్లు కానీ తయారవుతాయి. ఆ మొక్కల్ని తిన జంతువుల శరీరాల్లోకి వెళ్తాయి. మన శరీరాల్లో కూడా ఏవైనా కొత్త కణాలు ఏర్పడాలంటే మాంసకృతులు కావాలి, కేంద్రక ఆమ్లాలు కావాలి. వీటన్నిటి తయారీకి కావాల్సినటువంటి నత్రజని ఈ విధంగా శరీరంలోకి స్వాంగీకరణం చెందింది, ఎసిమిలేట్ అయిందని మనం చెప్పచ్చు. అలాగే తర్వాతది అమ్మోనీకరణం. నైట్రైట్లు వృక్ష జంతు సంబంధ వ్యర్థాలు. ఈ నైట్రేట్లు ఏవైతే ఉన్నాయో నైట్రేట్లు వృక్ష జంతు సంబంధించినటువంటి వ్యర్థాలు, మృత కళేబరాలు కానీ, జీవుల యొక్క మృత కళేబరాలు కానీ, ఇతర వ్యర్థాలు కానీ నేలలో ఉన్నప్పుడు ఏమవుతాయి, వాటిల్లో ఉన్నటువంటి నత్రజని సంబంధిత పదార్థాలన్నీ కూడా ఈ వినత్రీకరణ బ్యాక్టీరియా ద్వారా అమ్మోనియాగా మార్చబడతాయి. అమ్మోనియాగా మార్చబడతాయి. దీన్నే మనం అమ్మోనీకరణం అంటాం. ఆఖరిగా మనం వినత్రీకరణ. పూర్తిగా ఈ అమ్మోనియా మొదలైనవి కూడా మూలకం రూపంలోకి, నైట్రోజన్ మూలకం రూపంలోకి మార్చబడి తిరిగి గాలిలో చేర్చబడడం. ఈ వినత్రీకరణం ప్రక్రియలో నైట్రేట్లన్నీ కూడా వినత్రీకరణ బ్యాక్టీరియా ద్వారా నైట్రోజన్ వాయువుగా మార్చబడి బయటకు విడుదల చేయబడతాయి. ఈ ప్రక్రియ తడి నేలల్లో అధికంగా జరుగుతుంది. ఎందుకంటే తడి నేలల్లో ఆక్సిజన్ లభ్యత తక్కువ, నీరు ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియాలు ఈ నైట్రేట్స్లో ఉన్నటువంటి ఆక్సిజన్ వినియోగించుకొని ఉత్తి నైట్రోజన్ని N2 కింద గాలిలోకి విడుదల చేస్తాయి. అక్కడ ఉండే జీవులకి ఆక్సిజన్ లభించదు కాబట్టి దేని మీద ఆధారపడుతున్నాయి, ఇక్కడ ఉండే నైట్రేట్లో ఆక్సిజన్ ఉంది, ఆ ఆక్సిజన్ వినియోగించుకుంటున్నాయి. ఆక్సిజన్ తీసేసుకుంటే దీంట్లో ఏం మిగులుతుంది, నైట్రోజన్ మిగులుతుంది. కాబట్టి నైట్రోజన్ N2 రూపంలో గాలిలోకి విడుదల చేస్తున్నాయి. ఈ రకంగా గాలిలో ఉండే N2 అనేది నైట్రేట్ల రూపంలో భూమికి చేరి అక్కడ అమ్మోనియాగా నైట్రైట్లుగా మారి తిరిగి మళ్ళీ అమ్మోనియాగా మారి తిరిగి నైట్రోజన్గా మారి గాలిలోకి చేరుతుంది. ఈ ప్రక్రియలో, ఈ చక్రంలో, ఈ వలయంలో జీవులకు నైట్రోజన్ అనేది సరఫరా చేయబడుతుంది. తిరిగి జీవుల యొక్క శరీరాల నుంచి తిరిగి మళ్ళీ వాతావరణంలోకి చేరుకుంటుంది. అందుచేత ఈ నైట్రోజన్ వలయం అనేది అతి సంక్లిష్టమైన ప్రక్రియ. కానీ నైట్రోజన్ అనేది జీవుల యొక్క మనుగడకు, పెరుగుదలకు, అభివృద్ధికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కణాలను రిపేర్ చేసుకోవడానికి, కొత్త రకాల పదార్థాలు ఉత్పత్తి చేసుకోవడానికి, వివిధ స్రావాల ఉత్పత్తికి, కేంద్రక ఆమ్లాల తయారీకి, కేంద్రకం పనితీరుకి, వీటన్నిటికీ కూడా నత్రజని పదార్థాలు, నైట్రోజనస్ కాంపౌండ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. మనం తినే ఆహారంలో కూడా ప్రతిరోజు మనం పోషక పదార్థాలతో ఈ మాంసకృతులు ఉండే విధంగా మనం చూసుకుంటాం. మాంసాహారాలు అయితే మాంసము, గుడ్లు మొదలైనవి, శాకాహారాలు అయితే పప్పులు, పాలు మొదలైనవి. వీటిలో ఉండేటటువంటి ప్రోటీన్స్ అని మేము ఏదైతే చెప్తున్నామో ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మన శరీరంలో తయారవ్వాలంటే నైట్రోజన్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మొక్కల్లో మనం మొక్కల యొక్క పప్పు దినుసులు ఇవన్నీ తినేటప్పుడు ప్రోటీన్స్ కోసం తింటున్నాం. ఆ పప్పు దినుసుల్లో ప్రోటీన్లన్నీ కూడా నైట్రోజన్ ద్వారానే ఏర్పడతాయి. మొక్కల యొక్క పెరుగుదలకు ముఖ్యమైన పోషకం ఈ నత్రజని. ఇది గాలి నుండి ఈ రకంగా వస్తుంది. అయితే సహజంగా ఈ విధంగా జరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అధిక దిగుబడి కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ నత్రజనిని, గాలిలో ఉండే నత్రజనిని ఒక ఫ్యాక్టరీల ద్వారా, రసాయనిక పద్ధతుల ద్వారా ఎరువులు తయారు చేస్తూ ఉన్నాం. మనం తయారు చేసినటువంటి ఈ నత్రజని సమ్మేళనాలు, నైట్రోజనస్ కాంపౌండ్స్ నేలలోకి నేరుగా వేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రకృతి సహజంగా ఒక వలయం జరుగుతుంది. మనం చేసేటటువంటి ఈ చర్య వల్ల మనం అదనంగా
నేలలోకి కృత్రిమమైన ఎరువులు వేయడం ద్వారా ఈ వలయం అనేది దెబ్బతింటుంది. సమతా స్థితి దెబ్బతింటుంది. ఒక చోట నత్రజని పేరుకుని పోతుంది. దీనివల్ల అనేక రకాల దుష్ఫలితాలు తలెత్తుతున్నాయి. ఈ నైట్రోజన్ వలయంలో మానవ ప్రమేయం వల్ల జరుగుతున్న నష్టాలు ఒకసారి చూద్దాం. మొదటిగా నత్రజని శాతం అనేది భూమిలో కానీ అలాగే నీళ్ళలో కానీ దీని యొక్క సమతా స్థితి దెబ్బతిని దాని యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. నేలలో కానీ నీటిలో కానీ. నేలలో నత్రజని శాతం పెరిగిపోతే కనుక తద్వారా దిగుబడి తగ్గిపోతుంది, మొక్కలు సరిగా ఎదగవు, కీటకాల దాడి ఎక్కువ అవుతుంది, మొక్కల్లో వ్యాధులు అనేవి ప్రబలుతూ ఉంటాయి. అలాగే నేలలో అధిక మొత్తంలో నైట్రోజన్ ఉండిపోతే వర్షం పడినప్పుడు, వరదలు సంభవించినప్పుడు అధికంగా ఈ ఓవర్ఫ్లో అయ్యేటటువంటి నీరు ఏదైతే ఉందో ఇందులో ఈ నత్రజన్ని కరిగించుకొని నీటి వనరుల్లోకి ఈ నీరు వెళ్తుంది. అంటే చెరువులు కానీ నదులు కానీ మొదలైన నీటి వనరుల్లోకి. అందులో ఆ నీటి వనరుల్లో నత్రజని శాతం పెరిగిపోతుంది. తద్వారా చాలా ప్రాంతాల్లో ఆ నీరు అనేది తాగడానికి పనికి రాకుండా పోతుంది. అందుచేత ఇది జల వనరుల కాలుష్యానికి దారితీస్తుంది. నీరు తాగడానికి పనికి రాకుండా పోతుంది మంచినీరు అయినప్పటికీ అధిక మొత్తంలో నైట్రోజన్ ఉండడం వల్ల. అధిక మొత్తంలో నైట్రోజన్ ఉంటే మరొక ఇబ్బంది ఏమిటంటే అధిక మొత్తంలో శైవలాలు పెరుగుతాయి. ఈ అధిక మొత్తంలో ఉన్న నైట్రోజన్తో శైవలాల పెరుగుదల పెరిగిపోతుంది. ఎరువులు వేస్తే మొక్కలు ఏ విధంగా అధికంగా పెరుగుతాయో నైట్రోజన్ ఇళ్లలో కలిపితే శైవలాలు అలా పెరిగిపోతాయి. ఈ శైవలాలు ఎక్కువగా పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ వినియోగించేసుకుంటాయి. ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ అంతా ఇవి ఎక్కువగా వినియోగించుకుంటే ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడుతుంది. మిగిలిన చేపలు కానీ ఇతర జీవులకు కానీ ఆక్సిజన్ ఉండదు నీళ్ళలో. అవన్నీ కూడా చనిపోతాయి. ఈ రకమైనటువంటి ప్రమాదాలు అన్నీ కూడా ఈ మానవ ప్రమేయం వల్ల ఈ నత్రజని వలయం అనేది దెబ్బతిని అక్కడ నత్రజని సమతాస్థితి అనేది పోతుంది. జీవ భౌగోళిక రసాయనిక వలయాల్లో నైట్రోజన్ సైకిల్ గురించి తెలుసుకున్నాం. అలాగే జలచక్రం గురించి కూడా తెలుసుకున్నాం. మరొక ముఖ్యమైనటువంటి వలయం కార్బన్ వలయం. కార్బన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి మూలకం. జీవుల్లో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి జీవ అణువులు కార్బన్తోనే తయారవుతున్నాయి. అంటే కర్బన పదార్థాలు. మనం చూస్తే మన శరీరంలో ఉండేటువంటి కణాలు దేంతో తయారైనవి? ప్రోటీన్లతోనూ కేంద్రక ఆమ్లాలతోనూ ఇతర పదార్థాలతోనూ తయారైనవి. ఈ ప్రోటీన్లు కేంద్రక ఆమ్లాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా కార్బన్ పదార్థాలు. అలాగే మన శరీరంలో మనకి శక్తినిచ్చేటటువంటి కార్బోహైడ్రేట్లు ఏవైతే ఉన్నాయో ఈ కార్బోహైడ్రేట్లు కూడా కర్బన పదార్థాలు. జీవుల్లో ఉండేటటువంటి వాటి కణాల నిర్మాణం అనేది కర్బన పదార్థాలతో జరుగుతూ ఉంది. అందుచేత జీవి మనుగడకు కార్బన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి మూలకం. ఈ కార్బన్తో అనేక రకాల పదార్థాలు మన శరీరంలో తయారవుతాయి. మన శరీరంలో జరిగే అనేక రకాల జీవక్రియలన్నీ కూడా ఈ కర్బన పదార్థాలు వాటి రూపాలు ఒకదాని నుంచి మరొకటి మారడం ద్వారా ఈ జీవక్రియలన్నీ కూడా మన శరీరంలో జరిగి మన మనుగడ అనేది సాధ్యపడుతూ ఉంది. అలాగే జీవావరణంతో పాటు పర్యావరణంలో మనం చూస్తే బయట వాతావరణంలో చూస్తే కార్బన్ అనేక రూపాల్లో మనకి కనబడుతుంది. కార్బన్ను మనం బయట వాతావరణంలో మూలక స్థితిలో పొందగలుగుతాము. మూలక కార్బన్ ఉత్తి కార్బన్గా. అలాగే మసి కూడా కార్బను. అదేవిధంగా వజ్రము, గ్రఫైట్ వీటిల్లో కూడా కార్బనే ఉంటుంది. అలాగే కార్బన్ని వాయు రూపంలో గాలిలో మనం చూస్తాం. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ కంటే ప్రమాదకరమైనటువంటి వాయువు కాలుష్యం రీత్యా చూస్తే. కార్బన్ మోనాక్సైడ్ వాహనాల నుంచి విడుదలయ్యే పొగలో అధికంగా ఉండేటటువంటి కార్బన్ కాంపౌండ్. ఏంటి కార్బన్ మోనాక్సైడ్? సింగిల్ ఆక్సిజన్ అణువుతో బంధం ఏర్పరచుకున్నటువంటి కార్బన్. కార్బన్ డయాక్సైడ్ అనేది కూడా వివిధ వస్తువులను మండించడం ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి వాయువు. ఇది గాలిలో ఎంత శాతం ఉంటుంది? 0.04% ఉంటుంది కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది మొక్కలకు ఆహారం తయారు చేసుకోవడానికి ఒక ముఖ్యమైన పదార్థం, ముడి పదార్థం. మొక్కలు ఈ కార్బన్ డయాక్సైడ్ని నీటిని వినియోగించుకుని కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. అలాగే మొక్కలు ఆహారాన్ని తయారు చేయకపోతే ఇతర జీవులకు ఆహారం లేదంటే అంచేత జీవావరణ వ్యవస్థలో అన్ని జీవులకు ఆహార సరఫరా జరగాలి అంటే ఈ కార్బన్ అనేది గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో ఉండడం చాలా ముఖ్యమైనది. ఇంకా కార్బన్ లవణాల రూపంలో ఎలా ఉంటుందంటే కాల్షియం కార్బొనేట్, కాల్షియం హైడ్రోకార్బొనేట్.
ఈ హైడ్రోకార్బోనేట్ అనేది నీళ్ళలో కరిగి ఉంటుంది. హైడ్రోకార్బోనేట్లు. కాల్షియం కార్బోనేట్ అనేది మనం చూస్తే వివిధ రకాల జీవుల యొక్క పెంకులలో ఉంటుంది. కోడి గుడ్డుపై ఉండే పెంకులో ఉంటుంది. అలాగే నీటిలో ఉండేటటువంటి ఆల్చెప్పలు నత్తగులల యొక్క పెంకులో ఉంటుంది. అలాగే మన యొక్క శరీరంలో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. కాల్షియం ఫాస్ఫేట్ అలాగే కాల్షియం కార్బోనేట్ కూడా ఉంటాయి. ఈ రకంగా ఈ కాల్షియం అనేది ఈ కార్బన్ అనేది కాల్షియంతో లవణాల రూపంలో కార్బోనేట్ గాను హైడ్రోకార్బోనేట్ గాను ఉంటుంది. జీవాణువులు అంటే మన శరీరంలో ఉండేటువంటి బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, కార్బోహైడ్రేట్స్ కానీ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, పోషకాలు, కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ వీటన్నిటిలోనూ కూడా కార్బన్ అనేది ఒక ముఖ్యమైన పదార్థం. ఇవన్నీ కూడా కార్బన్ పదార్థాలే, ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ కలిగినటువంటి పదార్థాలు. దీని బట్టి మనకేమవుతుంది, మన జీవక్రియలు సక్రమంగా జరగాలి అంటే కార్బన్ పదార్థాలు ఖచ్చితంగా మన శరీరంలో ఉండాలి. ఇది దాని యొక్క ప్రాముఖ్యత. అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఉండటం వల్ల మొక్కల కిరణజన్య సంయోగ క్రియ జరుగుతున్నాయి, అదొక ఉపయోగం. రెండో ఉపయోగం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉండడం ద్వారా మనకి వాతావరణంలో ఒక ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ చేయబడతా ఉంది. ఆ కొద్దిగా ఉష్ణోగ్రత అనేది సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రత భూమికి చేరిన తర్వాత తిరిగి మళ్ళీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా వెళ్లకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణోగ్రతను పట్టి ఉంచి మనకు అక్కడ వేడిని క్రియేట్ చేస్తూ ఉంది. ఆ వేడి లేకపోతే చాలా రకాల పంటలు పండవు. ఆ ఉష్ణోగ్రతని నిలబడడానికి కార్బన్ డైఆక్సైడ్ కారణం. కానీ ప్రస్తుతం మనం చేస్తున్న మానవ చర్యల వల్ల అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అయ్యి అధిక ఉష్ణోగ్రత వస్తుంది. ఇది ప్రమాదకరం. మొక్కల పెరుగుదలకు, పంటల పెరుగుదలకు కావలసినంత మొత్తంలో ఉష్ణోగ్రత ఉండడం అనేది సహజమైన స్థితి. ఈ రకంగా ఉష్ణోగ్రతను సరఫరా చేయడంలో, ఈ రకంగా ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో గాలిలో ఉండి సహాయపడుతుంది. ఇంకా మనం కార్బన్ ఇంకెక్కడుంది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఉంది, నీటిలో హైడ్రోకార్బోనేట్ల రూపంలో ఉంది, వివిధ రకాల రూపాల్లో ఉంది, జీవావరణ వ్యవస్థలో ఉంది, ప్రతి జీవిలోనే ఉంది, మొక్కల్లోనూ జంతువుల్లోనూ కార్బన్ పదార్థాలు ఉన్నాయి. ఇంకా కార్బన్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, సోర్సెస్ ఆఫ్ కార్బన్ మనం చూస్తే సెడిమెంటరీ శిలలు, సెడిమెంటరీ రాక్స్, అలాగే శిలాజ ఇంధనాలు, బొగ్గు మొదలైనవి, సేంద్రియ పదార్థాలు, ఆర్గానిక్ కాంపౌండ్స్, సముద్రాలు, ఇంకా జీవావరణం జీవుల్లోనూ. ఈ అన్ని చోట్ల కూడా మనం ఈ కార్బన్ను గమనిస్తాం. ఇది కార్బన్ యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు కార్బన్ వలయం అంటే ఏమిటో, కార్బన్ ఏ విధంగా ఒక చోట నుంచి మరొక చోటకి రవాణా అవుతుందో తెలుసుకుందాం. ఈ కార్బన్ వలయంలో ముఖ్యమైనది కిరణజన్య సంయోగ క్రియ. ఈ కార్బన్ వలయంలో మనం ఏం తెలుసుకుంటున్నాం, కార్బన్ అనేది ఎక్కడెక్కడ ఏ రూపాల్లో ఉందో ఇంతకుముందు మనం చర్చించాం. అయితే ఈ కార్బన్ ఒక రూపంలోంచి మరొక రూపంలోకి, ఒక ఆవరణ వ్యవస్థలోంచి మరొక ఆవరణ వ్యవస్థలోకి, అంటే వాతావరణంలోంచి జీవావరణంలోకి, జీవావరణంలోంచి తిరిగి వాతావరణంలోకి ఏ విధంగా తిరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ రకంగా తిరగడానికి మొదటి మెట్టు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ జీవావరణంలోకి ప్రవేశించేటటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే కిరణజన్య సంయోగ క్రియ. మన శరీరంలో కార్బన్ ఉంది. మన శరీరంలో అధిక మొత్తంలో అనేక పదార్థాలు, కణాలు కార్బన్తో తయారయ్యాయి. అయితే మన శరీరంలోకి కార్బన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం కానీ గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోగలుగుతున్నామా? లేదు. మరి ఎలా వచ్చింది? కార్బన్ పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కార్బన్ పదార్థాలు? మనం ఒక రొట్టె ముక్క తిన్నాం. రొట్టె ఏమిటి? స్టార్చ్ అనేది గ్లూకోజ్ అనే దాంట్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నాయి. అంటే అదొక కార్బన్ పదార్థం తిన్నాం మనం. ఈ కార్బన్ పదార్థం తినడం ద్వారా కార్బన్ మన శరీరంలోకి వెళ్ళి మనకి ఎదుగుదలకు సహాయపడుతుంది. మరి ఈ కార్బన్ పదార్థం ఎక్కడ? రొట్టె నుంచి వచ్చింది. రొట్టె అనేది గోధుమ నుంచి వచ్చింది. గోధుమ అనేది మొక్క నుంచి వచ్చింది. మరి మొక్కకి కార్బన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను మొక్క పీల్చుకుంది. అందుచేత ఈ కిరణజన్య సంయోగ క్రియ, మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియ అయిన కిరణజన్య సంయోగ క్రియ అనే దాని ద్వారా కార్బన్ అనేది జీవుల శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియలో నిరీంద్రియ కార్బన్, వాతావరణంలో ఉన్నటువంటి ఇనార్గానిక్ కాంపౌండ్గా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ జీవ సంబంధమైన కార్బన్ కింద మారుతుంది. మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని నీటిని వేర్లతో తీసుకున్నటువంటి నీటి ద్వారా చర్య జరిపిస్తాయి. ఈ రెండింటి మధ్య చర్య దేని సమక్షంలో జరుగుతోంది? క్లోరోఫిల్ అనేటటువంటి వర్ణదం కాంతి సహాయంతో
కాంతి చర్య ద్వారా కార్బన్ డయాక్సైడ్ నీరు రెండు చర్య జరిపి C6H12O6 అనేటటువంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఏమిటి పదార్థం? గ్లూకోజ్. కిరణజన్య సంయోగ క్రియలో తయారయ్యేటటువంటి మొట్టమొదటి పదార్థం గ్లూకోజ్. ఇది కార్బన్ కాంపౌండ్. ఈ గ్లూకోజ్ ఆధారంగా అనేక రకాల పదార్థాలు మన శరీరంలో తయారవుతాయి. ఈ గ్లూకోజ్ అనేది సంక్లిష్టమైన అణువులుగా మార్పు చెందుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది కొవ్వు ఆమ్లాల కింద, ఫ్యాటీ ఆమ్లాల కింద మారచ్చు, కొన్ని సందర్భాల్లో ఎమైనో ఆమ్లాల కింద మార్చచ్చు, కొన్ని సందర్భాల్లో ఇది సంక్లిష్టమైన అణువులు. సాధారణంగా కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడినటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో మొక్కలో, ఇది వెంటనే స్టార్చ్ కింద మారిపోతుంది. స్టార్చ్ అంటే అనేక గ్లూకోజ్ అణువులు కలిసి ఏర్పడిన ఒక పెద్ద చైన్ వంటిది. అనేక గ్లూకోజ్ అణువులతో తయారైన సంక్లిష్టమైన అణువు స్టార్చ్, పిండి పదార్థం. స్టార్చ్ అంటే పిండి పదార్థం. స్టార్చ్, బియ్యాన్ని పొడి చేశారనుకోండి, దాన్ని మనం స్టార్చ్ అని చెప్పచ్చు. బియ్యం పిండి స్టార్చ్ అని చెప్పచ్చు. ఎందుకని? అందులో పిండి పదార్థం ఉంటుంది. ఈ విధమైనటువంటి స్టార్చ్ అనేది గ్లూకోజ్ నుండి తయారవుతుంది. ఇది కూడా కార్బన్ పదార్థమే. ఈ రకంగా నిరీంద్రియమైన కార్బన్, జీవ సంబంధమైన కార్బన్ కింద మార్చేటటువంటి ప్రక్రియనే ఇక్కడ మనం కిరణజన్య సంయోగ క్రియ అని చెప్తున్నాం. ఈ రకంగా వాతావరణంలో, బయట పర్యావరణంలో ఉన్నటువంటి కార్బన్ జీవావరణంలోకి, జీవుల్లోకి ప్రవేశించింది. మరి జీవుల నుండి తిరిగి వాతావరణానికి ఎలా వస్తుంది? ఇక్కడ చూద్దాం. చక్రీకరణ మరియు నిల్వ చేయుట. ఇక్కడ కనుక మనం గమనిస్తే ఈ చక్రీకరణ, నిల్వ చేయుట ఇది వాతావరణంలో లేదా భూమి మీద వివిధ రూపాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ అనుకుందాం. ఈ కార్బన్ డయాక్సైడ్ జీవావరణంలోకి ఎలా వచ్చింది? కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జీవావరణంలోకి వచ్చింది. అయితే తిరిగి మళ్ళీ ఇది వాతావరణంలోకి, జీవుల నుంచి, జీవుల శరీరాల నుంచి, లేకపోతే వేరే నిల్వల నుంచి తిరిగి గాలిలోకి ఎలా వస్తుందో ఇక్కడ మనం చూద్దాం. జంతువుల శరీరాల్లోకి, మొక్కల శరీరాల్లోకి ప్రవేశించింది కార్బన్. జంతువులు, మన ఆహారం తీసుకున్నాం, కార్బోహైడ్రేట్లు తీసుకున్నాం. కార్బోహైడ్రేట్ అంటే స్టార్చ్ కానీ గ్లూకోజ్ కానీ తీసుకున్నాం, వాటి నుంచి శక్తి విడుదలైంది. ఆ శక్తి విడుదలైనప్పుడు కార్బన్ డయాక్సైడ్ కూడా మనం గాలి రూపంలో వదిలేస్తున్నాం. మనం విడిచేటటువంటి గాలి ఏదైతే ఉందో శ్వాసక్రియలో, అందులో కార్బన్ డయాక్సైడ్ ఉంది. అంటే మన ఆహారంలో తీసుకున్న కార్బన్ని అంతా కూడా మనం కార్బన్ డయాక్సైడ్లో వదిలేస్తున్నాం అనడానికి లేదు. కొంత భాగం మనం కార్బన్ డయాక్సైడ్ రూపంలో వదిలేస్తున్నాం, కొంత భాగం వివిధ రకాల పదార్థాలు తయారు చేసుకుని మన శరీర పెరుగుదలకి, రిపేర్లకి మొదలైన వాటికి వినియోగించుకుంటున్నాం. అంటే మన శరీరంలో కొంత నిలవ ఉండిపోతున్నట్టే. చిన్నప్పుడు మన బరువు పుట్టినప్పుడు 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది, పెరిగిన తర్వాత 72 కేజీలు ఉంటుంది. అంటే ఈ 70 కేజీల అధిక బరువు ఎలా వచ్చింది? వివిధ రకాల పదార్థాలు మన శరీరంలో నిలవ ఉండిపోయినాయి. ఏమిటా పదార్థాలు? అందులో కార్బన్ కూడా ఉంటుంది, దాని వాటా కూడా ఉంటుంది. అంటే ఒక మనిషి జీవితకాలంలో అతను ఎంతకాలం బతుకుతాడో అంతకాలం కూడా అతని శరీరంలో కార్బన్ అనేది అలా నిలవ ఉండిపోతుంది. కొంత కార్బన్ ప్రతిరోజు శ్వాసక్రియ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. జీవుల యొక్క శ్వాసక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ బయటికి విడుదల చేయబడుతుంది. జీవుల నుంచి బయటకు వచ్చేటటువంటి వ్యర్థ గాలి, శ్వాసక్రియలో వచ్చేటటువంటి గాలి, మనం విడుదల చేసే గాలి, వీటి ద్వారా కొంచెం కార్బన్ డయాక్సైడ్ బయటికి పోతుంది. వాటి శరీరాల్లో కార్బన్ నిలవ ఉంటుంది. పర్యావరణంలోకి, వాతావరణంలోకి ఇంకా కార్బన్ డయాక్సైడ్ ఎలా వస్తుంది? మనం వదులుతున్నాం, మన ఊపిరి పీల్చి వదులుతున్నాం, మన ఊపిరి వదిలిన గాలిలోంచి వస్తుంది. ఇంకా ఏదైనా వస్తువును మండిస్తే కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి వస్తుంది. ఒక అగ్గిపుల్లను మండించినా, ఒక కాగితాన్ని మండించినా, ఏ వస్తువును మండించినా కానీ కార్బన్ పదార్థాన్ని మనం మండిస్తే కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి వస్తుంది. అంటే దహన క్రియ ద్వారా, కంబషన్, కార్బన్ పదార్థాలను మనం మండించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి కలుస్తుంది. కొన్నిసార్లు సహజంగా జరుగుతాయి. మానవ చర్యల వల్ల ఇప్పుడు మనం అనేక రకాలు మండిస్తూ ఉన్నాం. పల్లెటూరులో వంట చేయడానికి వంట చెరుకు ఉపయోగిస్తారు, పొల్లలు, కట్టెల పొయ్యిలు ఉపయోగిస్తారు. కట్టెలు మండించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి వస్తుంది. శిలాజ ఇంధనాలు మండిస్తున్నారు, వాహనాల్లో పెట్రోల్ పోస్తున్నారు, డీజిల్ పోస్తున్నారు, శిలాజ ఇంధనాలు, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ గాలిలోకి వస్తున్నాయి. సహజంగా కూడా అప్పుడప్పుడు అడవుల దహనం జరుగుతుంది. అడవులు వాటంతటవే అంటుకుని మండిపోతాయి. అడవి అనేది మండడం అంటే ఎన్నో వేల చెట్లు అనేవి, లక్షల చెట్లు అనేవి కాలిపోతాయి. తద్వారా అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వచ్చి గాలిలో చేరుతుంది. అలాగే అగ్నిపర్వతాలు పగలడం అనేది సహజ ప్రక్రియ. అగ్నిపర్వతం పేలినప్పుడు కూడా ఆ లావాతో పాటు అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ గాలిలో విడుదలవుతుంది. ఈ రకంగా గాలిలోకి కార్బన్ వచ్చి చేరుతుంది.
అలాగే శిలాజ ఇంధనాలను శిలాజ ఇంధనాలు సెడిమెంటరీ రాక్స్లో ఉన్న కార్బన్ సహజంగా వాతావరణంలో వచ్చి కలవదు, గాలిలో వచ్చి కలవదు, అది అక్కడే ఉంటుంది. కానీ మానవ ప్రమేయం మనం ఏం చేస్తున్నాం, అది ఎక్కడుందో వెతికి పట్టుకొని రిగ్గులు వేసి తోడి ఆ ఆయిల్ని తీసుకొచ్చి బయట మండిస్తూ ఉన్నాం. తద్వారా కార్బన్ డైఆక్సైడ్ని మనం గాలిలో కలుపుతున్నాం. సహజంగా అంటే జీవుల యొక్క శ్వాసక్రియ, అలాగే జీవుల్లో నిలవ ఉండిపోతుంది అనుకున్నాం కార్బన్. అయితే జీవులు శాశ్వతం కాదు కదా, కొంతకాలం తర్వాత చనిపోతాయి. ఆ జీవులు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ మృత కళేబరాలు నేలలో కప్పెడతారు, నేలలో కలిసిపోతుంది కార్బన్. అలాగే దహనం చేస్తారు, కాలుస్తారు, కాల్చినప్పుడు కూడా గాలిలో కలిసిపోతుంది. ఈ రకంగా తిరిగి గాలిలోకి చేరుకునే అవకాశం ఉంది. సహజమైన ప్రక్రియలో ఏంటి, జీవుల శ్వాసక్రియ ద్వారా కార్బన్ తిరిగి మళ్ళీ గాలిలోకి వస్తుంది. జంతువుల శరీరాలు చనిపోయిన తర్వాత అది మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే చెట్టు చనిపోయిన తర్వాత ఆ చెక్క ఏదైతే ఉందో ఆ చెక్కను కాల్చడం ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ తిరిగి గాలిలోకి వెళ్తుంది. మానవ ప్రమేయంతో అంటే సహజంగా జరగకుండా మానవ ప్రమేయంతో కార్బన్ డైఆక్సైడ్ వస్తున్నటువంటి మార్గాలు ఏమిటి, వాహనాల కాలుష్యం. శిలాజ ఇంధనాలను బయటికి తీసి వాహనాల్లో వేసి మండించడం ద్వారా, శిలాజ ఇంధనాలను బయట మండించడం ద్వారా ఇది మానవ ప్రమేయంతో జరుగుతుంది. అలాగే పరిశ్రమల్లో అనేక రకాల ఇంధనాలు ఉపయోగించి చేయడం ద్వారా వస్తుంది. అదేవిధంగా రైలు ఇంజన్లో డీజిల్ బొగ్గు మండించడం ద్వారా, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అధిక మొత్తంలో గాలిలోకి విడుదలవటం అనేది జరుగుతుంది. ఈ అన్నిటి ద్వారా కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది తిరిగి ఈ గాలిలోకి వస్తుంది. అలాగే ఇంకొక ప్రక్రియ విచ్ఛిన్న క్రియ, డీకంపోజిషన్ ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వస్తుంది. ఈ డీకంపోజిషన్ అనేది సూక్ష్మజీవుల వల్ల జరుగుతుంది. ఏదైనా ఆహార పదార్థం మనం వదిలేసాం అనుకోండి, లేదా మట్టిలో పడేసాం అనుకోండి, మట్టిలో విచ్ఛిన్నకారులు ఉంటాయి, డీకంపోజ్ చేస్తాయి ఆ పదార్థాన్ని. ఆ పదార్థాన్ని డీకంపోజ్ చేసి అందులోనూ కొంచెం కార్బన్ వాడుకుంటాయి, మిగిలిన కార్బన్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి. అంటే ఏదైనా పదార్థాలు కుళ్ళిపోయినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అక్కడ ఉండే విచ్ఛిన్నకారులు విచ్ఛిన్న క్రియ ద్వారా. అలాగే కొన్ని మృత కళేబరాలు, వ్యర్థాలు, జంతు వ్యర్థం కానీ లేదా వృక్ష వ్యర్థం కానీ నేలలో కలిసినప్పుడు, నేలలో కలిసిపోవడం అంటే ఏమిటి, నేలలో ఉండే సూక్ష్మజీవులు దానిపై పనిచేసి వాటికి కావలసిన పదార్థాలు తీసుకుని మిగిలిన కార్బన్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి. ఈ అన్ని చర్యల ద్వారా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కల రూపంలో, మొక్కల ద్వారా జీవులలోకి తేబడింది. తిరిగి జీవుల శరీరాల్లోంచి మళ్ళీ గాలిలోకి ఈ యొక్క శ్వాసక్రియ ద్వారా, శరీరాల దహనం ద్వారా, విచ్ఛిన్న క్రియ ద్వారా, దహన క్రియ ద్వారా మళ్ళీ గాల్లోకి కలవటం జరుగుతుంది. ఈ రకంగా ఈ చక్రం అనేది తిరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో నిల్వ చేయబడుతుంది. మనకి శిలాజ ఇంధనాలు, బొగ్గు ఏ విధంగా ఏర్పడ్డాయో మీరు తెలుసుకున్నారు ఇంతకుముందు తరగతుల్లో. బొగ్గు అనేది ఏ విధంగా ఏర్పడింది, అధిక మొత్తంలో అడవులు భూకంపాలు సంభవించినప్పుడు అధిక మొత్తంలో అడవులన్నీ కూడా భూమిలో కూరుకుని పోయి గాలి లేని పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనంలో బొగ్గుగా రూపాంతరం చెందినాయి. అంటే అధిక మొత్తంలో కార్బన్ అనేది అక్కడ నిల్వ చేయబడింది. ఈ రకంగా ప్రకృతిలో అప్పుడప్పుడు కార్బన్ అలాగా నిల్వ చేయబడుతూ ఉంటుంది. మానవ ప్రమేయం, ఈ కార్బన్ వలయం ఏదైతే ఉందో ఇది సహజ సిద్ధంగా జరగడానికి ఏర్పాటు అనేది ఉంది. ఎందుకంటే జీవుల నుండి ఈ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి, వాతావరణం నుండి జీవుల్లోకి రావడానికి సహజ సిద్ధమైన ఏర్పాటు, సహజ సిద్ధమైన సమతౌల్యత అనేది అక్కడ చూడబడింది. కాకపోతే మానవ ప్రమేయం వల్ల, మనం చేపడుతున్నటువంటి వివిధ చర్యల వల్ల ఈ కార్బన్ వలయంలో ఇబ్బందులు అనేవి తలెత్తి ఇక్కడ సమతాస్థితి అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ మానవ ప్రమేయంలో ముఖ్యంగా సముద్ర గర్భంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నిల్వలను, సముద్ర గర్భంలో ఉన్నటువంటి కార్బన్ నిల్వలను మనం బయటికి తీసుకుని వస్తున్నాం మానవ ప్రమేయంతో. సహజ సిద్ధంగా ఇవి బయటికి రావాలి అంటే, సముద్ర గర్భం నుండి వాతావరణంలోకి రావాలంటే సుమారుగా 10,000 సంవత్సరాలు పడుతుంది. అగ్నిపర్వతాలు బద్దలవడం ద్వారా కానీ, వివిధ రూపాల్లో కానీ అది సహజంగా బయటికి రావాలంటే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ సముద్ర గర్భంలోనూ భూగర్భంలోనూ ఉన్నటువంటి ఈ శిలాజ ఇంధనాలు, కార్బన్ నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్బన్ పదార్థాల నిల్వల్ని మనం కృత్రిమంగా బయటకు తీసి వివిధ రకాల పనులకు ఉపయోగిస్తున్నాం. దీని ద్వారా ఏమవుతోంది, వాతావరణంలోకి అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చి చేరుతుంది. ముఖ్యంగా శిలాజ ఇంధనాలు, ఇందులో బొగ్గు అలాగే తైలం, ఆయిల్, పెట్రోల్ నుంచి అది పెట్రోలియం నుండి వివిధ రకాల పదార్థాలు, ఇవన్నీ కూడా సహజ వాయువు,
బొగ్గు, వీటన్నిటిని కూడా మనం తీసి మండిస్తూ ఉన్నాం. రైలు ఇంజన్లు కానీ, పరిశ్రమలు కానీ, థెర్మల్ విద్యుత్ కేంద్రాలు కానీ, వీటన్నిటిలోనూ మనం బొగ్గును మండిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాక్ ఆయిల్ ఏదైతే ఉందో పెట్రోలియం, దీని నుంచి పెట్రోలు, డీజిల్, కెరోసిన్ వంటి ఇతర పదార్థాలు ఇంధనాల కింద వినియోగించి మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు గాలిలోకి అధిక మొత్తంలోకి విడుదల చేయబడుతున్నాయి. అందుచేత ఇది ముఖ్యమైనటువంటి మానవ ప్రమేయంలో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే శిలాజ ఇంధనాలు వినియోగించడం. భూగర్భం నుండి, సముద్ర గర్భం నుండి నిలవ ఉన్నటువంటి కార్బన్ను బయటకు తెచ్చి వాతావరణంలో కలిపే ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే మన యొక్క అభివృద్ధి కోసం మనం ఈ పారిశ్రామికీకరణ, అలాగే ఈ రవాణా కోసం అధిక మొత్తంలో వాహనాలు, ఇంధనాలను ఉపయోగించడం ద్వారా అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ ఇవి రెండు కూడా గాలిలో చేరుతూ ఉన్నాయి. సహజంగా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక నిర్ణీతమైన నిష్పత్తిలో ఉండడం ద్వారా ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ చేయబడి పంటలు అవి చక్కగా పండుతూ ఉన్నాయి. ఈ ఋతువులు అనేవి, కాలాలు అనేవి చక్కగా నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మానవ ప్రమేయం వల్ల అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వచ్చి చేరుతుంది. రెండవది అడవుల నరికివేత. భూమి కొరత ఏర్పడుతుంది, జనాభా పెరిగిపోతా ఉన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మనం ఏం చేస్తున్నాం? పట్టణాలను నిర్మించాలి, రాజధానులు నిర్మించాలి. వీటన్నిటికీ కూడా మనం ఏం చేస్తాం? స్థలాన్ని వెతకాలి. ఏ స్థలం ఎక్కడుంది? ఉన్న స్థలంలో నివాసయోగ్యంగా ఇళ్ళు కట్టారు, మిగిలిన స్థలంలో వ్యవసాయానికి వినియోగిస్తున్నాం. ఇక మిగిలింది అడవులు. అడవులు అనేవి భూమికి ఊపిరితిత్తులు లాంటివి. ఈ అడవుల ద్వారానే గాలిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరిగి ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే అడవుల రూపంలో కార్బన్ అధిక మొత్తంలో నిల్వ చేయబడుతుంది చెట్ల శరీరాల్లో. ఇవి వందల సంవత్సరాల పాటు కార్బన్ని దాని శరీరంలో నిల్వ చేసుకుంటాయి. మరి ఇటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్లను నరికివేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ చెట్లను నరకడమే కాకుండా ఆ అటవీ భూమిని క్లియర్ చేయడానికి, వ్యవసాయాన్ని కనువుగా మార్చడానికి అడవులను తగలబెడుతూ ఉంటారు. ఈ అడవిని తగలబెట్టడం ద్వారా రెండు రకాల నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, తగలబడినప్పుడు చెట్టులో ఉన్నటువంటి నిల్వ చేయబడిన కార్బన్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో గాలిలో కలవటం. రెండు, ఆ చెట్లన్నీ చనిపోవడం ద్వారా అక్కడ కిరణజన్య సంయోగ క్రియ లేక గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ స్థాపన చేయకపోవడం. రెండు విధాలుగా కూడా నష్టం జరిగి గాలిలో అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది నిలవ ఉంటుంది, చేరుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతే దాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాము. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ భూమి మీద ఎక్కువసేపు ఉంటుంది. అందుచేత ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి మీద ఉండేటటువంటి నీటి వనరులు కానీ, ఇతర ప్రాంతాలు కానీ అధిక మొత్తంలో ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి. ఉష్ణోగ్రత, దాని యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొద్దీ కూడా. ఇలా జరిగితే ఏమిటి నష్టం? ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల కొన్ని జీవులు అంతరించిపోతాయి, కొన్ని మొక్కలు పండవు, పెరగవు. అటువంటి అధిక ఉష్ణోగ్రతల్లో వాటి పెరుగుదల అనేది ఆగిపోతుంది. కొన్ని రకాల జీవులు నశించిపోతాయి. అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉండి అధికమైనటువంటి ఉష్ణోగ్రత ఉండడం ద్వారా మనకు వచ్చేటటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పు చెందుతాయి. సీజన్స్ అన్నీ మారిపోతాయి. వర్షాకాలంలో వర్షాలు ఉండవు, లేదా అతిగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎల్ నినో, లా నినో అనేటటువంటి వాతావరణ మార్పులు సంభవిస్తాయి. అందుచేత అకాల వర్షాలు సంభవిస్తాయి అవసరమైనప్పుడు కరువు సంభవిస్తుంది, అవసరం లేనప్పుడు వరదలు సంభవిస్తాయి. ఈ రకంగా ఈ కాలాల్లో మార్పు వచ్చేయడం వల్ల పంటలు సరిగ్గా పండవు. ఒకవేళ పండినా వరదల వల్ల, తుఫాన్ల వల్ల నష్టపోతాం. ఈ రకమైనటువంటి ప్రకృతిలో సమతౌల్యత అనేది దెబ్బతింటుంది. దేనివల్ల? ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎందుకు కలుగుతుంది? వాతావరణంలో అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ రావటం వల్ల. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది? మన యొక్క అభివృద్ధి, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వీటి ద్వారా శిలాజ ఇంధనాలను అధిక మొత్తంలో మండించి కార్బన్ డైఆక్సైడ్ మనం గాలిలోకి విడుదల చేస్తున్నాం. మన అవసరాలు పెరిగినాయి. ఏ అవసరాలు పెరిగినాయి? విద్యుత్ శక్తి అవసరాలు పెరిగినాయి. అధిక విద్యుత్ కావాలి, అధిక రవాణా సౌకర్యాలు కావాలి, అధిక మొత్తంలో వస్తువులు కావాలి వినియోగానికి, అధిక మొత్తంలో పరిశ్రమలు కావాలి. ఈ అన్ని సౌకర్యాలకు మనం ఏం చేస్తూ ఉన్నాం? మనకి శక్తి కావాలి, విద్యుత్ శక్తి, ఇతర శక్తులు. ఈ శక్తి వనరుల కింద మనం శిలాజ ఇంధనాలను వినియోగిస్తున్నాం. దీని నుండి అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ మానవ ప్రమేయం, మనం చేపడుతున్న ఇటువంటి చర్యల వల్ల కార్బన్ వలయంలో సమతాస్థితి దెబ్బతిని వివిధ రకాల దుష్ఫలితాలు అనేవి కనబడతా ఉన్నాయి.
తరువాతది ఆక్సిజన్ వలయం. ఆక్సిజన్ కూడా చాలా ముఖ్యమైనటువంటి మూలకం. జంతువులకు ఆక్సిజన్ అనేది జంతువులకు మొక్కలకు కూడా ప్రాణవాయువు. ఆక్సిజన్ లేకపోతే మన శరీరంలో శక్తి అనేది ఉత్పత్తి కాదు. మనం మన శరీరంలో శక్తి అవసరాలకు ఆహారం తీసుకున్నా ఆహారం నుంచి శక్తి విడుదలవ్వాలి అంటే ఆక్సిజన్ తప్పనిసరిగా కావాలి. భూమిపై నివసించేటటువంటి జీవులు గాలిలో ఉన్న ఆక్సిజన్ను గ్రహిస్తాయి. నీళ్లలో ఉండేటటువంటి జంతువులు నీళ్లలో కరిగి ఉన్న ఆక్సిజన్ను గ్రహిస్తాయి. గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. నీటిలో 4% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. అది నీటి యొక్క నాణ్యతను బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అంటే వ్యర్థాలు ఎక్కువగా, రసాయనాలు ఎక్కువగా కలిగినటువంటి నీళ్లలో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందుచేత నీళ్లలో నివసించే జంతువులకు, జీవులకు ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైనది. అది దాని యొక్క నీటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొరత ఏర్పడి నీటిలో ఉండే జీవులు చనిపోవడం జరుగుతుంది. గాలిలో మనకు 21% ఆక్సిజన్ అనేది ఉంది. అలాగే నేలపై ఆక్సిజన్ వివిధ సమ్మేళనాల రూపంలో, ఆక్సైడ్ల రూపంలో, ఫాస్ఫేట్లు, ఈ రకంగా అనేక రకాల రసాయనాలతో సమ్మేళనాల రూపంలో ఆక్సిజన్ అందులో ఉంటుంది. అలాగే జీవ అణువులలో మన శరీరంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, వీటన్నిటిలోనూ కూడా ఫ్యాటీ యాసిడ్లు, కొవ్వులు, వీటన్నిటిలోనూ కూడా ఆక్సిజన్ అణువులు ఉంటాయి. మనం కార్బోహైడ్రేట్ చూస్తే CHO, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, మూడింటి సమ్మేళనం కార్బోహైడ్రేట్. ప్రోటీన్లు కనుక చూస్తే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, CHNO, ఇందులో కూడా ఆక్సిజన్ ఉంది. అలాగే కొవ్వులు చూస్తే, ఫ్యాటీ యాసిడ్స్ చూస్తే మన శరీరంలో ఉండే కొవ్వులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇక్కడ కూడా ఆక్సిజన్ అనేది ఉంది. ఈ రకంగా జీవ అణువుల్లో కూడా ఈ ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు గాలిలో 21% ఆక్సిజన్ ఉంది. మనం శ్వాసించుకోవడానికి చక్కగా సహాయపడుతుంది, సరిపోతుంది. నీటిలో ఆక్సిజన్ లభ్యత అనేది నీటి నాణ్యతపై ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం. గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ నీటిలో కరగాలి, అప్పుడే నీటిలోకి ఆక్సిజన్ వస్తుంది. ఎలా కరుగుతుంది? నీటిపై ఎక్కువ కదలికలు ఉంటే, ఆ నీటిలో కదలికలు ఎక్కువగా ఉంటే బయట ఉండే ఆక్సిజన్ అందులో కరుగుతుంది. నీటిలో కదలికలు లేవనుకోండి, ఆక్సిజన్ కరగదు. అందుకనే నీరు కదిలే విధంగా ఎక్వేరియంలలో ఏర్పాట్లు చేస్తారు. ఆ ఉపరితలం మీద అలల రూపంలో కదలికలు వస్తే ఆ నీటిలో బయట నుంచి ఆక్సిజన్ అనేది కలుస్తుంది. ఎందుకంటే మనం చాలా తక్కువ నీటిలో చేపలను వేస్తాం. ఒక పరిమితి ఉంది ఆ నీటికి. ఆ నీటిలో నిరంతరం ఆక్సిజన్ కలవాలి. అలాగే గాలి గొట్టం ఒకటి పెడతారు మిషన్ ద్వారా గాలి పంపించడానికి ఎక్వేరియంలో. తద్వారా ఆ గాలి నుండి ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతుంది. అయితే ఉష్ణోగ్రత గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కార్బన్ వలయంలో కార్బన్ డైఆక్సైడ్ వల్ల అధిక ఉష్ణోగ్రతలు వస్తున్నాయని. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గాలిలో ఉండే ఆక్సిజన్ నీటిలో కరగదు. అందుచేత అధిక ఉష్ణోగ్రతలు ఉండడం నీటిలో ఉండే జీవులకు ప్రమాదకరం. తద్వారా వాటికి ఆక్సిజన్ అందక అవి చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అలాగే ఆక్సిజన్ యొక్క ఇంకొక ప్రాముఖ్యత ఏమిటంటే, జీవులు మరణించినప్పుడు వాటి యొక్క శరీరాలు నేలలో కలిసేటప్పుడు విచ్ఛిన్నకారులు పనిచేస్తాయని తెలుసుకున్నాం. అంటే ఏదైనా పదార్థం కుళ్ళి అది విడివిడిగా అణువుల కింద మారి ఆ మూలకాల రూపంలో దేని భాగంలో అది చేరాలి అని అనుకుంటే, అంటే విచ్ఛిన్నం, డీకంపోజిషన్ జరగాలి అంటే బ్యాక్టీరియా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక వ్యర్థ పదార్థం నేలలో పడేసామనుకోండి, అక్కడ వాయు సహిత బ్యాక్టీరియా ఉంది, అంటే ఎయిరోబిక్ బ్యాక్టీరియా. ఆక్సిజన్ సహాయంతో విచ్ఛిన్నం చేస్తే అవి కార్బన్ డైఆక్సైడ్ కింద సరళమైన పదార్థాల కింద తయారవుతుంది. అదే ఆక్సిజన్ లేదనుకోండి, ఆక్సిజన్ లేని సందర్భంలో అవాయు సహిత బ్యాక్టీరియాలు విచ్ఛిన్నం చేస్తాయి. ఈ అవాయు సహిత బ్యాక్టీరియాలు కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులను కాకుండా H2S, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి దుర్గంధపూరితమైన వాయువులు, విషవాయువుల్ని ఉత్పత్తి చేస్తాయి. నీళ్లలో ఏదైనా పడిపోయింది ఒక పదార్థం, వ్యర్థ పదార్థం, అది కుళ్ళుతుంది. ఆ నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అక్కడ వాయు సహిత బ్యాక్టీరియా దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అందువల్ల ఆ నీటి నుంచి దుర్వాసన రాదు. ఎందుకని? ఆ నీటిలో ఉన్నటువంటి వాయు సహిత బ్యాక్టీరియా దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి కాబట్టి. ఒక మురికి కాలువ ఉంది. ఆ మురికి కాలువలో ఏదైనా చెత్త మనం పడేసాం, అదేమవుతుంది? అది కూడా కుళ్ళుతుంది. దేని ద్వారా కుళ్ళుతుంది? అవాయు సహిత బ్యాక్టీరియా. మురికి కాలువలో వాయు సహిత బ్యాక్టీరియాలు ఉండలేవు. ఎందుకని? మురుగునీటిలో ఆక్సిజన్ ఉండదు. మురుగునీరు అంటే ఏమిటి? ఇళ్ల నుంచి వచ్చేటటువంటి వ్యర్థం. మన ఇంట్లో అనేక రకాల రసాయనాలు వాడతాం, షాంపూలు, సబ్బులు, ఇతర కెమికల్స్, ఇవన్నీ మురుగునీటిలో వదులుతాం.
అటువంటి రసాయనాలు ఉన్న నీటిలో ఆక్సిజన్ అనేది ఉండదు, ఆక్సిజన్ల స్థాయి అనేది ఉండదు మురికి నీటిలో. మరి అక్కడ అందులో పదార్థాలు దేనితో కుళ్ళుతున్నాయి? అవాయు సహిత బ్యాక్టీరియా, ఎనైరోబిక్ బ్యాక్టీరియా వల్ల కుళ్ళుతున్నాయి. ఈ ఎనైరోబిక్ బ్యాక్టీరియాలు ఆ పదార్థాలు కొల్లడం ద్వారా దుర్గంధం, ఒక మురికి కాలువ ఎక్కడైనా ఉంటే మీరు దాని పక్కన నుంచి ఉంటే మీకు దుర్గంధం వస్తుంది, చెడ్డవాసన. ఎందుకు వస్తుంది? అందులో పదార్థాలు కుళ్ళుతున్నాయి. ఎలా కుళ్ళుతున్నాయి? అవాయు సహిత బ్యాక్టీరియాల సహాయంతో కుళ్ళుతున్నాయి. కాబట్టి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి దుర్గంధపూరితమైన వాయువులు, విష రసాయనాలు, విషవాయువులు అందులోంచి బయటకు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆక్సిజన్ నీటిలో ఉండడం అనేది చాలా ముఖ్యం. అందుచేత నీటిలోకి మన రసాయనాలను వదిలితే ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. అలాగే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ నీటిలో కలవదు. తర్వాతది బిఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఒక ముఖ్యమైన సూచిక, నీటి యొక్క పరిస్థితిని తెలియజేసే సూచిక. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే నీటిలో ఉండే వాయు సహిత బ్యాక్టీరియాలు అవి నీటిలో ఉండే వివిధ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసినంత ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది, వాటికి సరిపడా ఆక్సిజన్ ఉంది అంటే వాటికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందో దాన్నే మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. నీటిలో ఉండే వాయు సహిత బ్యాక్టీరియాలు విచ్ఛిన్నం చేయడానికి ఎంత ఆక్సిజన్కి అవసరం అవుతుందో ఆ అవసరతను మనం బిఓడి అంటున్నాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఉదాహరణకి ఒక నీటిలో ఆక్సిజన్ యొక్క డిమాండ్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఆ నీటిలో ఎక్కువ వ్యర్థాలు ఉన్నాయని అర్థం. అంటే ఒక నీటి యొక్క బిఓడి ఆధారంగా ఆ నీటిలో వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. బిఓడి తక్కువ ఉందనుకోండి అంటే అందులో ఉండే బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అవసరం తక్కువగా ఉంది, అంటే ఏంటి? వాటికి పని తక్కువగా ఉంది. ఎందుకు పని తక్కువగా ఉంది? నీటిలో వ్యర్థాలు తక్కువగా ఉన్నాయి. అదే ఎక్కువ డిమాండ్ ఉంది అంటే ఎక్కువ వ్యర్థాలు ఉన్నాయి. ఈ రకంగా నీటి యొక్క క్వాలిటీని మనం ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆక్సిజన్ వలయానికి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కిరణజన్య సంయోగ క్రియ. ఆక్సిజన్ అనేది అనేక పదార్థాల నుండి వినియోగించుకోబడుతుంది. అలా వినియోగించుకోబడుతున్నప్పుడు వివిధ సమ్మేళనాల కింద మారుతూ ఉంది. అయితే ఆక్సిజన్ తిరిగి గాలిలోకి ఎలా చేరుతుంది? మొక్కల ద్వారా. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆక్సిజన్ గ్యాస్ని గాలిలోకి విడుదల చేస్తాయి. మిగిలిన క్రియలు అనుకోండి, ఏదైనా మండించామనుకోండి ఆక్సిజన్ వస్తుందా? రాదు. ఏదైనా మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మనం శ్వాస వదిలితే ఆక్సిజన్ వస్తుందా? రాదు, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కానీ కేవలం మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ను తిరిగి వాతావరణంలోకి నింపుతూ ఉంటాయి. అందుచేత మొక్కలు అనేవి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇవి జీవవాయువుని గాలిలోకి రిప్లెనిష్ చేస్తూ ఉంటాయి, తిరిగి నింపుతూ ఉంటాయి. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇది మనకు ఆహారాన్ని ఇస్తుంది, అలాగే మనకు అవసరమైన ప్రాణవాయువుని గాలిలో తిరిగి నింపుతుంది. ఈ ఆక్సిజన్ వలయం ఏదైతే ఉందో దీన్ని చర్చించుకునేటప్పుడు మనం ఇక ఓజోన్ అనే దాని గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓజోన్ పొర ఇది వాతావరణంలో ఒక ముఖ్యమైనటువంటి పదార్థం. దీని ద్వారా మన యొక్క మనుగడ అనేది సాధ్యమవుతుంది. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మనం ట్రోపోస్ఫియర్ అని చెప్తాం. భూమి నుండి 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి ఈ దూరాన్ని ట్రోపోస్ఫియర్ అంటాం. ఈ పొరని, ఇది అడుగు భాగంలో ఉండేటటువంటి పొర. చాలా వరకు మానవ సంబంధ కార్యకలాపాలన్నీ ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి. భూమిపై ఉన్నటువంటి అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కూడా 9 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్ల పైబడి 50 కిలోమీటర్ల లోపు ఉన్నదాన్ని స్ట్రాటోస్ఫియర్ అని చెప్తాం. ఈ స్ట్రాటోస్ఫియర్ అనే దాంట్లో భూమి నుండి 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఓజోన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఓజోన్ అంటే ఇది ఆక్సిజన్ను పోలినటువంటి పదార్థం, అంటే ఆక్సిజన్ అణువులతో తయారైన పదార్థం. ఆక్సిజన్లో O2 2 ఆక్సిజన్ అణువులు ఉంటాయి. సాధారణంగా ఆక్సిజన్ రుచి వాసన లేనటువంటి వాయువు, రంగు కూడా లేదు. O3 ఓజోన్. ఈ O3 ఓజోన్ అనేది నీలి రంగు కలిగి ఘాటైన వాసన కలిగినటువంటి పదార్థం. ఇక్కడ కూడా ఆక్సిజన్ అణువులతోనే తయారైంది, కానీ 3 ఆక్సిజన్ అణువులు. ఇక్కడ ఆక్సిజన్లో 2, ఓజోన్లో 3 ఉంటాయి. ఈ ఓజోన్ అనేది భూమి నుండి 15 కిలోమీటర్ల ఎత్తు నుండి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్లో ఉంది. స్ట్రాటోస్ఫియర్ భూమి నుండి 10 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల మధ్యలో ఉన్న భాగం. ఇందులో 15 నుండి 30 కిలోమీటర్ల మధ్యలో ఈ ఓజోన్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది.
ఇది సాధారణంగా మనకు ఉండేటటువంటి మన చుట్టూ ఉండే గాలిలో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. 10 మిలియన్ల గాలి అణువుల్లో 2 మిలియన్ల ఆక్సిజన్ ఉంటే 1 లేదా 2 ఓజోన్ అణువులు మాత్రమే ఉంటాయి సాధారణంగా. మరి ఈ ఓజోన్ ఎక్కువగా ఎక్కడుంది? ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్లో 15 నుండి 30 కిలోమీటర్ల మధ్యలో ఉంది. ఏమిటి దీని ప్రాముఖ్యత? సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలు ఏమిటివి? అల్ట్రా వయోలెట్ రేస్ అని చెప్తాం. ఈ అల్ట్రా వయోలెట్ రేస్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మన శరీరంపై పడితే శరీరంపై చర్మ క్యాన్సర్లు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కొన్ని రకాల మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. కొన్ని రకాల సముద్ర జీవులు, నీటి జీవులు చనిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి హానికరమైన అతినీలలోహిత కిరణాలు అనేవి భూమిపైకి రాకుండా, భూమి మీద రేడియేషన్ వేడి అనేది పెరగకుండా ఈ యొక్క ఓజోన్ అనేది ఈ అతినీలలోహిత కిరణాలను అది శోషించుకుంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఓజోన్ అనేది దానంతట అది విచ్ఛిన్నం అవుతుంది, తిరిగి ఏర్పడుతూ ఉంటుంది సహజ సిద్ధంగా. అక్కడ దీని ఏర్పాటు ఉంది. ఇది ఓజోన్ యొక్క ప్రాముఖ్యత. అయితే ఇప్పుడు మానవ కార్యకలాపాల వల్ల, మానవ ప్రమేయం వల్ల ఈ ఓజోన్ పొర ఏదైతే ఉందో దాని యొక్క సమతా స్థితి, దాని యొక్క శాతం అనేది తగ్గుతూ దెబ్బతింటూ ఉంది. ఏమిటి మానవ కార్యకలాపాలు? మనం ఎన్నో రకాల ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి మన సౌకర్యం కోసం. మన జీవితాన్ని ప్రతిరోజు కూడా మరింత సౌకర్యవంతంగా ఎలా మార్చుకోవాలా అనేది అన్వేషిస్తూ ఉంటాడు మనిషి. మనిషి యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటంటే జీవిత ప్రమాణాన్ని పెంచుకోవటం, జీవితంలో ఉండేటటువంటి వివిధ రకాల వసతుల్ని, సౌకర్యాలని, సుఖాలని ఏ విధంగా పెంచుకోవాలనే దాని మీద అనేక రకాల పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మనం ఎన్నో రకాల ఉత్పత్తుల్ని తయారు చేసుకుంటూ ఉన్నాం. రిఫ్రిజిరేటర్లని, ఎయిర్ కండిషనర్లని. అంటే వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు మన మీద ప్రభావం చూపించకుండా మనం ఎండాకాలంలో చల్లదనాన్ని అనుభవించడానికి, చల్లటి నీరుని త్రాగడానికి ఈ రకమైన వస్తువులను మనం తయారు చేస్తున్నాం. అయితే వీటి తయారీలో ఉపయోగించే అనేక రసాయనాలు వాతావరణం మీద, పర్యావరణం మీద దుష్ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ రకంగా మనుషులు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్న బ్రోమిన్, క్లోరిన్, సిఎఫ్సి, క్లోరోఫ్లూరో కార్బన్ వంటి పదార్థాలు ఓజోన్కి నష్టం కలిగిస్తున్నాయి. ఈ పదార్థాలను ఉపయోగించి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, స్ప్రేలు, పెయింట్లు మొదలైనవి తయారు చేస్తున్నారు. పెర్ఫ్యూమ్లు కూడా ఇటువంటి ఉపయోగిస్తూ ఉన్నారు, ఏరోజల్స్. వీటిని ఉపయోగించడం ద్వారా ఇవి గాల్లోకి విడుదల చేసినప్పుడు చర్యాశీలత ఉండదు. వీటికి దేంతోనూ రియాక్ట్ అవ్వవు, నీటిలో కరగవు. అందుచేత ఇవి సహజంగా గాలిలోకి మనం వదిలినప్పుడు అక్కడి నుంచి అలాగా ప్రకృతి సిద్ధమైన కదలికల ద్వారా ఎక్కడికి చేరిపోతూ ఉన్నాయి? ఓజోన్ పొరలోకి చేరిపోతూ ఉన్నాయి. అక్కడ ఓజోన్తో చర్య జరిపి అక్కడ ఓజోన్ శాతాన్ని తగ్గించేస్తున్నాయి. దీన్నే ఓజోన్ పొర అని చెప్తున్నారు. ఈ ఓజోన్ పొరకు చిల్లు పడింది అనేటటువంటి న్యూస్ని మనం పేపర్లో చదువుతూ ఉంటాం. చిల్లు పడ్డం అంటే అక్కడ ఓజోన్ యొక్క శాతం అనేది తగ్గిపోతూ ఉంది. ఇది ఎందువల్ల జరుగుతోంది? మానవ చర్యల వల్ల జరుగుతూ ఉంది. అందుచేత మన యొక్క అభివృద్ధి కోణంలో మన సౌఖ్యాల కోసం మనం తయారు చేసే ఉత్పత్తులు పర్యావరణం మీద ప్రభావం చూపించకుండా ఉండే విధంగా మనం చేయొచ్చు. సహజ సిద్ధమైన పద్ధతుల్లో జీవించడం అనేది మనకి చక్కని ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ వాతావరణాన్ని కలుషితం చేయకుండా కూడా ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో నీళ్లు తాగే బదులు ఒక కుండలో నీళ్లు తాగితే మనకి అవి సమమైన చల్లదనాన్ని ఇస్తాయి. అతి చల్లదనంగా తాగడం కూడా మంచిది కాదు, ఎన్నో రకాల వ్యాధులు దారితీస్తాయి. మీరు బాగా చల్లగా ఉండే ఐస్ వాటర్ తాగుతూ ఉంటే అనేక రకాల ముక్కు, గొంతు సమస్యలు అనేవి వస్తాయి. దాని బదులు మనం కొండలో ఉండే చల్లటి నీరు తాగితే ఎండలో అది మనకి సేద తీరుస్తుంది. ఈ రకంగా మనం ఈ సహజ సిద్ధమైనటువంటి పద్ధతుల ద్వారా మంచి జీవన విధానాన్ని అవలంబించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసాం కదా, మనం ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి అభివృద్ధి, మన యొక్క సౌకర్యాలు, టెక్నాలజీ ఇవన్నీ ఎటువంటి ఫలితాలను కలిగిస్తున్నాయి, దుష్ప్రభావాలను చూపెడుతున్నాయో. అందువల్ల మనం ఆలోచన చేసి ఆ వస్తువులను వినియోగించడం కానీ, వాటిని అవసరమైనప్పుడు మాత్రమే, అవసరం మేరకు మాత్రమే వినియోగించడం చేయడం ద్వారా మనం ప్రకృతిలో ఉండేటటువంటి ఈ సహజమైన జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అవి సహజ సిద్ధంగా సక్రమంగా జరిగి సమతా స్థితి ఉండే విధంగా మనం చూసుకోగలుగుతాం.